బాగుంది భయ్య. ఎలివేషన్స్ ఎలా ఉంది? చాలా సెట్ ఇచ్చాడు అయితే ప్రశాంత్ నీల్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ మధ్యలో కొద్దిగా ల్యాగ్ ఉంది కానీ ఓకే, యాక్సెప్టబుల్. అది కూడా ఏం చేయలేము. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? ఓకే భయ్య, బాగుంది. ఎలివేషన్స్ అదే చెప్పినా కదా, బాగున్నాయి. కట్అవుట్ కి తగ్గట్టు సినిమా ఇది. సరిపోలేదు స్క్రీన్ మీద కట్అవుట్ అయితే. అసలు కట్అవుట్ కి మధ్యలో పేరు పెట్టారు, కట్అవుట్ అని కూడా మధ్యలో మంచిగా వాడుకున్నారు అన్న. కాబట్టి ఇలాంటి సినిమా రావాలి ప్రభాస్. డాన్స్ పండుగనా? డాన్స్ పండుగ అన్న. ఒక్క నిమిషం బ్యాగ్ పట్టుకున్నా. ఇదన్న ఫ్యాన్స్. ఈ ఫ్యాన్స్ ఇంతకు మించి ఫ్యాన్సీ సంబంధించిన ఫ్యాన్సీ పండుగ ఏమన్నా. బ్రో సలార్ మూవీ ఎలా ఉంది? బాగుంది. సెకండ్ హాఫ్ స్టోరీ డ్రామా బాగుంది. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ అంతేముండదు, ఓన్లీ ఎలివేషన్ సీన్స్ ఒకటే ఉంటాయి. అంటే సెకండ్ హాఫ్ ఎక్కువ ఎంత అంటున్నారు? ఎంత ఉంటది కానీ మనకు బోర్ రాదు. అంటే డ్రామా ఎక్కువ ఉంటది. స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్ లోనే ఉంటది. అంటే కేజీఎఫ్ నుంచి ఉందా సినిమా సలార్? కేజీఎఫ్ అంత అనిపించలేదు నాకు. ఇది డిఫరెంట్ స్టోరీ, కాకపోతే కేజీఎఫ్ స్టోరీ బెటర్ ఉంటది ఇంకా దీనికంటే. అంటే వీళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంది? ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే లాస్ట్ వరకు క్యారీ చేసారు బాండింగ్. అంటే ప్రభాస్ కట్అవుట్ వాడుతున్నారా? అవునవును, ప్రభాస్ కి ఎలివేషన్ సీన్స్ బాగానే పడ్డాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లాగండి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్. స్టోరీ పరంగా ఇంప్లిమెంట్ చేయగలిగాడా? అంటే ప్రభాస్ కి ఎక్కువ డైలాగ్స్ లేకుండా ఓన్లీ యాక్షన్ మీద ఫోకస్. అదే డైలాగ్స్ ఉంటాయి. వన్ మ్యాన్ షో ప్రభాస్. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లోనే కొంచెం స్టోరీ టెల్లింగ్ ఉంటది, తర్వాత మళ్ళీ ప్రభాసే వన్ మ్యాన్ షో. రికార్డ్స్ అన్ని ఎరగొడుతుంది మూవీ. 1000 crores అయితే వస్తుంది. చాలా బాగుంది. యాక్చువల్గా చెప్పాలంటే కేజీఎఫ్ కి 10 times సుపీరియర్ అని చెప్తాను నేను. కేజీఎఫ్ లో స్టైల్ ఉంది కానీ దీంట్లో స్టోరీ కూడా చాలా డెన్స్ గా ప్లాట్ హెవీ ఉంది. వాళ్ళిద్దరు స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఫ్రెండ్షిప్ ని కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. చెప్పాలంటే పృథ్వీరాజ్ కూడా ఒక క్యాటలిస్ట్ లాగా యాక్ట్ చేశాడు. మెయిన్లీ ప్రభాస్ షోనే ఇది. బికాజ్ ప్రశాంత్ నీల్ చాలా బ్రిలియంట్ గా వాడుకున్నాడు ప్రభాస్ ని. ఎలా వాడాలో అలా వాడాడు. డైలాగ్స్ చాలా మినిమల్ గా ఇచ్చాడు. తన కట్అవుట్ ని, తన బాడీ ఫిజిక్ ని, అవన్నిటిని చాలా ఇంటెలిజెంట్ గా వాడుకున్నాడు ప్రశాంత్ నీల్. అంటే బాహుబలి తర్వాత ప్రభాస్ బెస్ట్ వర్క్ ఇది. ఎందుకంటే వచ్చిన డ్రాట్ ఏదైతే ఉందో ఆదిపురుష్, రాధేశ్యామ్, ఇంకా ఇంకో సినిమా ఏంటది సాహో, వాటి మూడింటి తర్వాత ప్రభాస్ మీద చూడటం. యాక్చువల్గా నేను పెద్ద ప్రభాస్ ఫ్యాన్ కాదు. ఈ సినిమా చూసాక ఐ కెన్ సే ఐఎమ్ ప్రభాస్ ఫ్యాన్. అంటే ఈ సినిమా ఇంపాక్ట్ నెక్స్ట్ రాబోయే సినిమాల మీద అంటే నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు ప్రాజెక్ట్ కేనే కదా, సో అది నాగశ్విన్ కాబట్టి కంటెంట్ హెవీనే ఉంటుంది. ఈ సినిమా చూసాక నాకు ప్రాజెక్ట్ కే మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగినాయి. ఎందుకంటే ప్రభాస్ చూడడానికి ఇప్పుడు లుక్స్ వైజ్ బాగున్నాడు, యాక్టింగ్ కూడా, డైలాగ్ డెలివరీ తనకి మినిమల్ డైలాగ్స్ ఇచ్చిన డైలాగ్స్ బాగున్నాయి, బాగా చెప్పారు, బాగా డైలాగ్స్ కూడా బాగా రాశారు. చెప్పాలంటే ప్రశాంత్ నీల్దే క్రెడిట్ అంతా. ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు ప్రభాస్. పిక్చరైజేషన్ సినిమాటోగ్రఫీ ఇస్ నైస్. అంటే తగ్గట్టు ఉంది, అంత బొగ్గు అట్లా ఏం లేదు. ఆ వరల్డ్ కి, ఆ వరల్డ్ బిల్డింగ్ కి ఎట్లా అవసరమో అట్లా ఉంది అంతే. చాలా బాగుంది అన్న. ఎలివేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి. మొత్తం ప్రభాస్, ఒక్క ప్రభాస్ కోసమే పోవచ్చు అన్న. చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ.